బతుకమ్మ సెలబ్రేషన్స్కి గ్యాదర్ అయ్యామండి. సో ఐ రిక్వెస్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ సనకా టు ప్లీజ్ కమ్ అప్ ఆన్ ద స్టేజ్ అండ్ ఎన్లైటన్ us about దసరా. Suresh garu, 1 mic or 2 mics, sir? పిల్లలు ఎంతమంది తెలుసు దసరా అంటే? చేతులు చూపించండి. ఒక్కరికి తెలుసు. ఇంతమంది పిల్లలు ఓకే, నాకు తెలిసింది చెప్తాను. దసరా అంటే అనగనగా ఒకప్పుడు మహిషాసురుడు అని ఓ రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడికి ఒక కోరిక కలిగింది. మహిషాసురుడు అంటే దుర్గపతి అవతారంలో ఉన్నాడు, కొమ్ములతో ఉండేవాడు అనమాట. సో అతనికి ఒక కోరిక కలిగింది, ముల్లోకాలు పెంచాలి, అందరినీ ఇబ్బంది పెట్టేట్టుగా ప్రవర్తిస్తాం. సో దానికోసం ఏం చేస్తాడంటే ఒక పూజ చేస్తాడు, సంవత్సరాల కొద్దీ పూజ చేస్తాడు అనమాట. అది ఎవరి కోసం? బ్రహ్మ కోసం. బ్రహ్మ దిగి రావాలి, బ్రహ్మ వస్తే కనుక కోరుకుందాము అని. సరే, సంవత్సరాలు ఆకలి చేయకుండా లేకపోతే ఏ సీజన్లో అయినా కానీ కూర్చుని చేస్తాడు. చివరికి బ్రహ్మ దిగొస్తాడు అనమాట. దిగొచ్చి ఏనన్నా ఎందుకు చేస్తున్నాడు ఇది అంటే బ్రహ్మ చెప్తాడు. బ్రహ్మను అడుగుతాడు అనమాట, నేను ఏ పురుషుడి చేతిలో కూడా చచ్చిపోకూడదు అంటాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళంటే నేను జయించగలను, చంపేయగలను వాళ్ళని, పురుషుడైతే కనుక నేను చంపలేను అనే ఉద్దేశంతో నేను చేయాలని పురుషుడిని మీద నేను ఏ పురుషుడు కూడా నన్ను చంపకూడదు. సో ఆ బేస్ చేసుకుని బ్రహ్మ అనమాట ఓకే ఇంతకాలం చేసావు కదా అని చెప్పి వరం ఇస్తాడు. వరం ఇస్తే ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టి అన్ని చోట్ల కూడా లోకాల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు అనమాట. సో ఆ ఇబ్బంది చూసి 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 చివరికి మళ్ళీ మన బ్రహ్మ, శివుడు, విష్ణు, త్రిమూర్తులు ముగ్గురు కూడా కలిసి ఇదేంటి వీడు బాగా ఇబ్బంది పడుతున్నాడు, వీడిని ఎలా ఏం చేయాలి అని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఒక దుర్గాదేవిని సృష్టిస్తారు. దుర్గాదేవికి 18 చేతులు ఉంటాయి అన్నమాట. 18 చేతులకు కూడా రకరకాల ఆయుధాలు, విష్ణువు ఉన్న చక్రము, శివుడి దగ్గర ఉన్న త్రిశూలము, అలాగే వివిధ ఆయుధాలు దేవతలందరూ కలిపి ఇచ్చి ఆవిడ సంహరించడానికి పంపిస్తారు. సో ఆ సంహరించడానికి పంపించినప్పుడు అది ఆ యుద్ధం 9 రోజులు జరుగుతుంది అన్నమాట. ఆమె దుర్గాదేవి సింహం మీద వెళ్ళి ఆల్మోస్ట్ 1,00,000 మంది ఉన్న సైన్యాన్ని ఎదుర్కొంటుంది. ఎదుర్కొని వీళ్ళని సంహరిస్తుంది. చేసినప్పుడు 9 రోజులు జరుగుతుంది అనమాట. 9 రోజుల తర్వాత మనం ఏంటంటే 10వ రోజున ఏమంటే దసరా అంటాం అన్నమాట. ఇది మన తెలుగులో మన ప్రాంతంలో చేసుకునే పండుగ ఈ విధంగా ఉంటుంది. ఇదే రోజునే నార్త్ ఇండియాలో ఒక రకంగా చేసుకుంటూ ఉంటారు, కేరళలో ఇంకో రకంగా చేసుకుంటూ ఉంటారు. కానీ మనం చేసుకునే పండుగ కాబట్టి మనం దసరాని ఎందుకు చేసుకున్నాం అంటే చెడు మీద మంచి గెలిచింది కాబట్టి మనం ఈ పండుగ చేసుకున్నాం. అప్పుడు నరకాసురుడు ఆ టైంలో ఉన్నాడు కాబట్టి ఆడవాళ్ళ గురించి తెలియదు. ఈ టైంలో ఉంటే మన చేతిలోనే సచ్చేటోడు. ఆయన నరకాసురుడు కాదే, తప్పు. నెక్స్ట్ గజానన బై వినిపిస్తాయండి, మైక్ పాలదు. ఆకుల అతీష్, ఆకుల జ్యోతేంద్ర, పాశం హాసిక, పాశం లాస్య, అలంకు నేహ, అలంకు కృష్ణ, ఎండపల్లి సాయిశ్రీ. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్.